హలో అండి, హాయ్. సో ఎలా జరుగుతోంది అంటే చూద్దాం ఇవాళ బిగ్ బాస్. సో మనం ఇప్పటివరకు చూసినట్టయితే ప్రోగ్రామ్ దీని అంతట్లోని విష్ణుకి ఎక్కువ నామినేషన్స్ వేశారు అందరూ ఎలిమినేట్ అవ్వాలి అని. సో అది కొంచెం స్ట్రేంజ్గానే ఉంది. ఎలా ఉందంటే సోనియా వెళ్తూ వెళ్తూ నిఖిల్కి చెప్పి వెళ్ళినట్టుంది అందరూ వేయండి అని. ఇప్పుడు చూస్తే ఆదిత్య ఓం కూడా విష్ణుప్రియకే ఓట్ చేస్తున్నాడు, నామినేట్ చేస్తున్నాడు ఎలిమినేట్ అవ్వాలని. సో తిని ఇలా చేస్తున్నప్పుడు అక్కడ చూసారంటే యష్మి నిఖిల్కి పృథ్వీకి ఏదేదో చెప్తోంది. తనేమో సెకండ్ సోనియాలా తయారవుతుందేమో అన్న డౌట్. చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్లీ విష్ణు చేసిన తప్పుకి తను ఆల్రెడీ సారీ చెప్పింది. తను సరే అలా అంది, ఒక మాట అంది నిఖిల్ని. సో దానికి సారీ చెప్పింది. అయినా సరే ఒప్పుకున్నా సరే తప్పు అందరూ ఇలా అంటున్నారు అంటే లైక్ ఎందుకో అనిపిస్తోంది. అందరు టార్గెట్ చేస్తున్నారు తనకి ఎక్కువ, లైక్ బయట ఓటింగ్ కానీ అన్నీ తనకి బాగా వస్తుంది. అండ్ దెన్ నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు పొగుడుతూ ఉంటారు ఈ విష్ణుని. మేబీ అందరికీ నచ్చట్లేదేమో. బట్ ఏదైతేనే చూస్తుంటే యష్మి అయితే మళ్ళీ సెకండ్ సోనియా అలా తయారవుతుంది అనిపిస్తుంది నిఖిల్ పృథ్వీ పక్కన కూర్చుని. అలానే అందరూ ఇవాళ ఏంటో మ్యాక్సిమం విష్ణుకి నామినేట్ చేశారు. అది చాలా సర్ప్రైజింగ్గా ఉంది, షాకింగ్గా ఉంది. చూద్దాం ఏమవుతుందో.